అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వెంకట సిరి ఛానల్. మార్చి 30న ఉగాది పండుగ వచ్చిందండి. ఈ రోజున చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. నా వీడియో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేయండి. ఈ 2025 మార్చి 30 అనగా శ్రీ విశ్వావసునామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యం ఆదివారం నాడు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. ఉగాది అంటే యుగానికి ఆరంభం. కాలక్రమేణా ఇది ఉగాదిగా మారింది. ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మార్చి 30 నుంచి శ్రీ విశ్వావసునామ సంవత్సరం ప్రారంభం కానుంది. అయితే ఈ ఉగాది పండుగ నాడు ఏ పనులు చేస్తే అదృష్టం, ఏ పనులు చేయకూడదు అనే విషయాల గురించి వీడియోలో తెలుసుకుందాం. ఉగాది పండుగ రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలని పండితులు చెప్తున్నారు. మన శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకొని సున్నుపిండి పెట్టుకొని స్నానం చేయాలి. ఇలా చేస్తే చాలా మంచిది అని పండితులు చెప్తున్నారు. స్నానం చేసిన తర్వాత గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అలంకరించాలి. ఆ తర్వాత ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు ఖచ్చితంగా కట్టాలి. ఇల్లు మొత్తం పసుపు నీళ్లు చల్లుకోవాలి. అనంతరం ఇంట్లో పూజ చేసుకోవాలి. ఇలా చేస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే ఉగాది పండుగ నాడు దగ్గరలోనే ఉన్న దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని బ్రాహ్మణుల ఆశీర్వాదం తీసుకోవాలి. ఇలా చేస్తే మీకు ఏడాది అంతా బాగా కలిసి వస్తుంది. మీకు ఈ కొత్త సంవత్సరం బాగా కలిసి రావాలంటే ఉగాది పండుగ నాడు కొంచెం పసుపు తీసుకొని అందులో నీరు కలిపి ఈ పసుపుతో ఇంటి మెయిన్ డోర్పై స్వస్తిక్ చిహ్నాన్ని రాయండి. ఇలా చేస్తే మీకు సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. ఉగాది పండుగ నాడు స్నానం చేసే నీటిలో రాళ్ళ ఉప్పు వేసుకొని స్నానం చేయండి. ఇలా చేస్తే మీ జీవితంలోని దరిద్రాలను తొలగిపోయి తద్వారా మీకు ఈ సంవత్సరంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది. అలాగే దరిద్రాలన్నీ తొలగిపోయి ఉగాది పండుగ నాడు మీ ఇంట్లోని పూజ గదిలో నెమలి ఈకలను పెట్టండి. ఇలా చేస్తే మీ చేతిలో డబ్బులు నిలుస్తుంది. అలాగే ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. డబ్బుకు లోటు ఉండదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల లోపల ఉప్పు, పసుపు, బెల్లం, చింతపండు, బంగారం, వెండి మొదలైన శుభకరమైన వస్తువులు కొనటానికి శుభ సమయం. ఎవరైతే ఉగాది నాడు ఈ వస్తువులలో ఏదో ఒకటి కొంటారో వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వస్తుంది. ఉగాది పండుగ రోజు కొత్త బట్టలు తప్పనిసరిగా ధరించండి. ఇష్టదైవాన్ని తలుచుకోవాలి. ఉగాది పచ్చడిని తయారు చేసుకొని కుటుంబ సభ్యులందరూ ఒకే చోట కూర్చొని తినాలి. అంతేకాకుండా ఉగాది పండుగ రోజు పంచాంగ శ్రవణం విని నైవేద్యాలను మీ ఇష్టదైవానికి లేదా కులదైవానికి పెట్టాలి. తప్పకుండా ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి, నైవేద్యాలను సమర్పించాలి. ఇలా చేయడం ద్వారా ఆరోగ్యం బాగుండడమే కాకుండా ఇంట్లో డబ్బు నిలుస్తుంది. అలాగే కొత్త బట్టలను, ఆభరణాలను, కొత్త గొడుగును లేదా విసనకర్రను కొనుగోలు చేస్తే మంచిది. ఇలా ఉగాది పండుగ రోజు కొనుగోలు చేస్తే ఇంట్లో డబ్బులకు సంవత్సరం అంతా నిలుస్తాయని పండితులు చెప్తున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం డబ్బు పెట్టే స్థలంపై జాగ్రత్త వహించండి. ఎందుకంటే డబ్బు ఎక్కడ ఉంచినా దాని ముఖం ఎల్లప్పుడూ ఉత్తర దిశలో ఉండాలని గుర్తుంచుకోవాలి. అలా అయితేనే ధనలాభం పొందుతారు. అంతేకాకుండా మీ వద్ద ఎప్పుడు డబ్బుకు కొరత అనేది ఉండదు. లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తుంది. కొత్త సంవత్సరం మొదటి రోజున అంటే ఉగాది రోజున గోమాత చిత్రపటాన్ని కొని ఇంట్లోని పూజ గదిలో పెట్టండి. ఉగాది రోజు గోమాతను పూజించడం వల్ల ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. జీవితంలోని అన్ని రకాల కష్టాలు తొలగిపోతాయని, ఆదాయం, సంపద పెరుగుతాయని పండితులు చెప్తున్నారు. లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీపై ఉండాలంటే ఉగాది పండుగ నాడు తులసి మొక్కలను పూజించండి. కొత్త సంవత్సరంలో ఇంటి ఈశాన్య మూలలో తులసి మొక్కను నాటడం, తులసికి ఉదయం పూట నీళ్లు సమర్పించి సాయంత్రం నెయ్యి దీపం వెలిగించడం, దీనివల్ల ఇంట్లో ఆనందం, శాంతి నెలకొంటాయి. మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉండాలంటే ఇంట్లో ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. అయితే దీపం పెట్టేటప్పుడు ఆ నూనెలో ₹1 కాయిన్ వేయాలి. దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి కాయిన్ తీసి ఒక కొత్త వస్త్రంలో శుభ్రం చేసుకొని జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలి. ఆపై వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో ఉంచి పసుపు కుంకుమ వేసి మూట కట్టి దాన్ని డబ్బు దాచుకున్న బీరువాలో దాచిపెట్టుకోవాలి. ఇలా చేయడం ద్వారా శ్రీ మహాలక్ష్మి ఆశీస్సులతో ఆర్థిక ఇబ్బందులు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఉగాది పచ్చడిలో మొత్తం 6 రుచులు: తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు. ఇందులో తీపి కోసం బెల్లం వాడగా ఆ రుచి ఆనందానికి ప్రతీకగా భావిస్తారు. పులుపు కోసం చింతపండును వాడతారు. దీన్ని మనం నేర్పిగా
వ్యవహరించాల్సిన పరిస్థితులకు సూచిక. ఉప్పు జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం. వేప పువ్వులోని చేదు బాధని సూచిస్తుంది. పచ్చి మామిడి మొక్కల్లోని వగరు కొత్త సవాళ్ళకి సూచిక. కార్యం సహనానికి సూచికగా భావిస్తారు. ఉగాది నాడు సాయంత్రం పూట ఇల్లు ఊడవకూడదు. సూర్యాస్తమయంలో లోపే ఇంటిని ఊడవాలి. సూర్యాస్త సమయం తర్వాత ఇల్లు ఊడిస్తే ఇంట్లోకి వచ్చే సంపద బయటకు పోతుందని చెబుతారు. ఉగాది రోజున శుభప్రదంగా పరిగణిస్తారు. గొడవలు, వాగ్వాదాలు చేయటం లాంటివి చేయకూడదు. రుణాలు తీసుకోవడం లేదా ఇతరులకు నగదు అప్పు ఇవ్వడం కూడా చేయకూడదు. ఈ పని నూతన సంవత్సరంలో ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇంట్లోని పాత వస్తువులను విసిరేయడం లేదా కాల్చడం అంటూ చేయరాదు. ఇది ఇంటి సంపదను నాశనం చేసినట్లు భావిస్తారు. ఉగాది రోజున మాంసాహారం తినడం లేదా మద్యం సేవించడం చేయకూడదు. జుట్టు కత్తిరించడం లేదా గోలు కత్తిరించడం కూడా చేయకూడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వెంకటశ్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.